ఈ రోజు ఏంటంటే వీడియో నాకు అసలు బాగాలేదు, గొంతంతా పాడైపోయింది అసలుకి. మరి ఎలా అనిపిస్తుందో వాయిస్ అయితే తెలియదు అనమాట. గొంతంతా పాడైపోయింది అసలు. ఈ ఆన్లైన్ పెట్టుకున్నాక ఛానల్ పాడైపోయింది. అసలుకి నా హెల్త్ అయితే చాలా చాలా పాడైపోయింది అనమాట. ఈ ఆన్లైన్ లో పడి హెల్త్ కూడా అసలుకి చూసుకొని సరిగ్గా టయానికి తినక 3 నెలలే మనం ఆన్లైన్ పెట్టి 3 నెలల్లోనే నాకు షుగర్ బీపీ 2 వచ్చేసినాయి. అసలుకి మొన్న అయితే వాళ్ళకి వారం క్రితం అయితే నేను పని చేస్తా అనే పొట్టుపోయి ఇక్కడ కింద పడిపోయాను అనమాట. అంతకుముందు 3-4 రోజుల నుంచి తల ఇసురుతుంది, కళ్ళు తిరిగినట్టు తల ఇసిరినట్టు అలా అనిపిస్తుంటే బట్ సరిగ్గా తినట్లేదు. టెన్షన్స్ ఎక్కువైనాయి ఆన్లైన్ వల్ల. వాళ్ళకి డెలివరీ చేరే వరకు, ఇక్కడ ప్యాకింగ్ అయ్యే వరకు వేరే ఎవరు సపోర్ట్ లేరు. ఇంకొకళ్ళు పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళ పనిలో సపోర్ట్ ఉన్నారులే గాని ఈ కొరియర్ లో సపోర్ట్, అడ్రస్లు రాయటం అది ఒక్కటి. మా పాప అడ్రస్లు ఒక్కటి రాసాడు, వేసి వెళ్ళిపోతాడు. నేనేమో ట్రాకింగ్ ఐడీలు పెట్టాలి వాళ్ళకి, మళ్ళీ బాక్స్ వాళ్ళకి చేరినాయా లేదో చూసుకోవాలి. అసలు చాలా టెన్షన్ అనమాట. అసలు ఆ టెన్షన్ భరించలేక బీబీ హెవీ బీబీ వచ్చేసి 450 బీపీ వచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోయా. దబదబా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట. మా వాళ్ళు అక్కడ పని చేస్తున్నాం కదా అందరం కలిసి. షుగర్ బీపీ 2 వచ్చేసి వెళ్ళి చెక్ చేస్తే షుగర్ బీపీ 2 ఫుల్ గా ఉన్నాయమ్మన్నారు. నాకు షుగర్ రావట్లేదు, బీపీ రావట్లేదు అని చెప్పి డాక్టర్ గారు అంటే, లేదమ్మా మళ్ళీ కావాలంటే కన్ఫర్మేషన్ కోసం షుగర్ టెస్ట్ మళ్ళీ ఇంకోసారి ఒక 3 రోజులకు మళ్ళీ టెస్ట్ చేద్దాము, నీకు రాదని ఎంత నమ్మకం ఉంది కదా అన్నారు. 3 రోజులకి మళ్ళీ చేస్తే దానికి దీనికి 50 తేడా ఉంది, కొంచెం తగ్గిందంతే. అసలు ఈ ఆన్లైన్ అని షుగరు బీపీ 2 వచ్చినాయి. హెల్త్ కూడా బాగా పాడైపోయింది. గొంతు వారం నుంచి అయితే అసలుకి ఏం తిననివ్వాల, నోరంతా గొంతు కూడా మింగనివ్వాల. గొంతంతా వాసి మాటంతా గాదరగా అయిపోయి గొంతంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ నూనె ఆవిరికి ఉండి ఉండి పాడైపోయింది గొంతు అయితే. ఇప్పుడు ఏంటంటే వీడియోస్ కూడా ఆగమైపోయినాయి. నా ఛానల్ కూడా పాడైపోయిందని చెప్పుకోవచ్చు. మా సార్ చెప్తానే ఉన్నారు ఫస్ట్ కాడి నుంచి. ఏంటంటే మా సార్ ఫస్ట్ కాడి నుంచి చెప్తానే ఉన్నారు అనమాట. అమ్మా నువ్వు వీడియోస్ పెడితే ఒక ఆయన ఉన్నారా అని చెప్పా కదా, నాకు అన్నిటికి మౌంటేజ్ చేసిన అన్నిటికి హెల్ప్ చేసినాయి. ఒక వీడియోస్ పెడితే దాని మీద టార్గెట్ అవ్వమ్మా నువ్వు అని చెప్పి నేనే ఆయన మాటలు అంటే నాకు గౌరవమే. ఆయన మాటలు వింటాను, బట్ కానీ ఏం కాదులే అన్న నమ్మకంతో వీడియోస్ వెళ్తాయిలే అన్న నమ్మకంతో షార్ట్లు ఇవన్నీ పెడితేసరికి వీడియోస్ అయితే అస్సలకి వైరల్ అవ్వట్లేదు. అసలు ఎవరు చూడట్లేదు మన వీడియోస్ అయితే. వీడియోస్ పెట్టే తీరు కూడా ఇంకెప్పటి నుంచి మార్చేస్తాం. ముందు ప్రిపరేషన్ వచ్చేసి ఆన్లైన్ తర్వాత పక్కన పెడితే, ముందు ప్రిపరేషన్ వచ్చేసి వీడియోలే బాగా చేయదలుచుకున్నాను నేను. నీట్ గా క్లీన్ గా వీడియోలు కూడా అదివరకు ఇట్లా కాదండి, ఇంకా బెటర్ గా వస్తాయి మన దగ్గర వీడియోలు. చాలా మంచిగా మినిమం రోజుకు ఒక వీడియో పెట్టే విధంగా అయితే రెడీ అవుతున్నాను నేను ఇంకెప్పటి నుంచి. వారం నుంచి అయితే చాలా స్ట్రగుల్ పడ్డా. ఛానల్ మీద వచ్చే మనీ కూడా పూర్తిగా తగ్గిపోయింది, మనకు అస్సలు రావట్లేదు. 2 నెలల నుంచి అసలు మనీయే రావట్లేదు అని చెప్పుకోవచ్చు ఛానల్ నుంచి మనకి. ఎందుకంటే ఎవరు చూడట్లేదు వీడియోస్. అంతకుముందు మీ ఆన్లైన్ పెట్టుకునే దానికన్నా కూడా ప్రశాంతంగా నాకు ఛానల్ చేసుకున్నా బాగుండేది. పాప మన సబ్స్క్రైబర్స్ అందరు చెప్తూనే ఉన్నారనమాట, అక్క నువ్వు వీడియోస్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, వీడియోస్ పెట్టక్క, కంటిన్యూగా వీడియోస్ పెట్టక్క అని వాళ్ళు చెప్తానే ఉన్నారు. కామెంట్స్ లో చెప్తానే ఉన్నారు, మీరు వీడియోస్ పెట్టట్లేదు అక్క, వీడియోస్ పెట్టండి, మంచిగా పెట్టండి, మీరు ఆన్లైన్ చేసుకునే వీడియోస్ పెట్టండి అని. బట్ ఆన్లైన్ చేసినా కానీ వీడియోస్ ఇంకా ఇప్పటి నుంచి ఆన్లైన్ విషయం పక్కన పెట్టేస్తే కొంత వీడియోస్ మాత్రం కంటిన్యూగా రోజు వీడియోస్ వస్తాయి. అది కూడా నీట్ గా చాలా చాలా మంచిగా చాలా ఎక్స్ప్లెనేషన్ గా వీడియోలు కూడా పెద్ద 10 నిమిషాలు 9 నిమిషాలు అలా లేకుండా 8 నిమిషాలు 5 నిమిషాలు 4 నిమిషాలు ఉండేలా మంచిగా సింపుల్ గా వీడియోలు చేసి చూపించడానికి అయితే రెడీ అవుతున్నాను. చాలా వస్తువులు కూడా చాలా తెచ్చుకున్నాను అనమాట. ఇది కూడా తెచ్చుకున్నాను, ఈ గ్రాసో కూడా తెచ్చుకున్నాను. దీని మీద నుంచి చూపిస్తాయి ఇక్కడ నుంచి వీడియోస్. పోయి అదంతా ఇక్కడ సెట్ చేసుకొని నీట్ గా చూపిస్తాను అనమాట. మీరు వీడియోస్ మాత్రం మంచిగా పెడతా. ఇంకెప్పటి నుంచి మన వీడియోస్ వైరల్ అయ్యే విధంగా రోజుకు ఒక వీడియో పెడతా. మినిమం ఒకవేళ రోజుకు ఒక వీడియో పెట్టుకోలేకపోయినా ఎడిటింగ్ అదంతా చేసుకోవడం హెల్త్ బాగాలేదని చెప్పే కదా, కొంచెం రోజు అంటే రోజు మార్చి రోజు ఒక వీడియో అన్న పెడతానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక వీడియో ఎడిట్ చేసుకోవాలంటే 1 డే పట్టిద్ది, నాకు ఒక రోజు పట్టిద్ది. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు, నిదానంగా చూసుకొని 1కి 4 సార్లు వీడియో అనేది ఎడిట్ చేసుకొని పెట్టుకుంటా నేను. బట్ మీ అందరికి ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తే నా హెల్త్ అయితే అస్సలు
అసలు బాగాలేదు, రోగాలు పాలైపోయాను అనమాట. నేనైతే ఆన్లైన్ కూడా పంపిస్తాను, కానీ అది వరకు అంత ఆర్డర్లు తీసుకోను. చాలా సింపుల్ గా పచ్చళ్ళు, కారపళ్ళు, ఈ స్వీట్ హాట్ కూడా ఆర్డర్ చాలా తక్కువ తీసుకోను. ఎవరైనా హెవీ ఆర్డర్ చెప్తే తప్పితే స్ట్రగుల్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఆరోగ్యం పాడైపోయింది, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, అసలుకి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ఛానల్ పాడైపోయింది. ముందు ఛానల్లో వీడియోలు మంచిగా పెట్టట్లేదు, నేనే చెప్తున్నా మంచిగా పెట్టట్లేదు. ఇక నుంచి ఛానల్లో అయితే మంచిగా వీడియోస్ వస్తాయి. మన వీడియోస్ మీరు అందరూ లైక్ చేసి షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అందరికి షేర్ చేస్తే ఏంటంటే నేను మాట్లాడేది మన మన కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో ఎవరికైనా రీచ్ కాలేదంటే చెప్పండి, మీకు అందరికీ నోటిఫికేషన్ వస్తుందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.